మన కెరియర్కి సంబంధించిన ఏ డిసిషన్ అయినా, ఏదో మనం ఒక పెళ్ళికి వెళ్తే ఒక బంతి భోజనం అంటారు. సో మనం కూర్చుంటే బజ్జీలు, పునుగులు, పాయసం, రైస్ అన్ని పెడుతూ ఉంటారు. అది మనకు నచ్చిందా లేదా అనవసరం, వాళ్ళు బంతి భోజనంలో పెట్టుకుంటూ వెళ్తారు. లైఫ్ని ఎప్పుడు అలా ట్రీట్ చేసుకోకూడదు. అదే బఫెట్కి వెళ్తే మనకు నచ్చిన ఐటమ్స్ మన ప్లేట్లో మనం పెట్టుకుంటాం. ఎవ్రీథింగ్ మనకు నచ్చింటుంది ఆ ప్లేట్. సో మన కెరీర్ అయినా, మన గోల్ అయినా, మన టార్గెట్ ఏదైనా కూడా మనకు నచ్చినట్టు మన లైఫ్లో ఫిక్స్ అవ్వగలిగితేనే అది జీవితాంతం మనం హ్యాపీగా ఉంటాం. సో మన కెరియర్ని ఎవరి కోసం మనం సాక్రిఫైస్ చేయొద్దు. అది ఏదైనా, అది ఏ ఫీల్డ్ అయినా, మీరు అనుకున్నది మీరు రీచ్ అవ్వాలంటే అది మీ డెసిషన్, మీకు నచ్చింది, మీరు ఫోకస్డ్గా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే నాకు బాగా ఇష్టమైన డైలాగ్ పూరి జగన్నాథ్ గారు రాశారు, బిజినెస్ మ్యాన్లో ఉంది. మన ఎయిమ్ 10th మైల్ అయితే, మన టార్గెట్ 10th మైల్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. క్వార్తే దిమ్మ తిరిగిపోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ట్రై టు బీ అంటే పెద్ద దాంట్లో ఉండటానికి మనం ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టుకుంటే మంచిది. అంటే నలుగురిలో ఉండటం కరెక్టే, బట్ నలుగురు కంటే పైన ఉండాలి అనుకోవడం అనే యాటిట్యూడ్ అనేది డెఫినెట్గా మనల్ని ఒక ఫ్రంట్ పేజ్కి తీసుకొస్తుంది. ఆ ఫ్రంట్ పేజ్కి తీసుకురావాలంటే మనం ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. సో నేను అలాగా ఫిక్స్ అయ్యాను. అందుకే 4,000 రూపాయలు తీసుకునే ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని ఈరోజు, సో నా రెమ్యునరేషన్ నేను చెప్పను ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి కాబట్టి, సో ఎంతో కొంత పై స్థాయికి వచ్చాను. సో దానికి కారణమైన ముందు మా ఫాదర్ కళ్ళల్లో హ్యాపీనెస్ ఇప్పుడు నేను చూస్తుంటే, ఈ 3 ఏళ్ళు ఆయన ఇంట్లో ఊర్లో తిరుగుతుంటే ఆయన కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తే ఇంకా అంతకు మించిన కిక్ ఇంకోటి ఉండదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అందుకే సో మీ లైఫ్లో మీరు అనుకున్నది మీరు రీచ్ అవ్వాలి. సో అది మీకు ధైర్యంగా వెళ్ళని చెప్పాలనుకుంటున్నాను. అలాగే మనం వెళ్ళే ప్రాసెస్లో 3 ఉంటాయి. సపోజ్ మనం ఒక టార్గెట్ అనుకున్నాం, దానికి ఆశ, ధైర్యం, మన మీద మనకు నమ్మకం. ఈ ప్రాసెస్లో ఆశ, ధైర్యం అనేవి మనం వెళ్ళే ప్రాసెస్ ఎలా ఉంటాయంటే, వీడికి అంత సీన్ లేదులే అంటారు, అబ్బా వీడికి అంత ఉందా అంటారు, వీడంత పేకలేదులే అంటారు. వీటన్నిటి వల్ల మనకున్న ఆశ, ధైర్యం తగ్గుతూ వస్తుంటాయి. సో ఈ 3వది చూసారా, మన మీద మనకున్న నమ్మకం, సెల్ఫ్ బిలీఫ్. ఇది ఒక్కటి చాలు. మన చుట్టూ ప్రపంచం అంతా వీడు ఏం పేకలేడు అన్న ఈ ఒక్క ఐటెంతో మనం అందరిని సో సెల్ఫ్ బిలీఫ్, మన మీద మనకున్న నమ్మకమే మన విక్టరీ. సో అది మాత్రం మీరు వదులుకోవద్దు. సో అదొకటి నేను మీకు చెప్పాలనుకున్నాను. అలాగే జీవితం ప్లస్ నవ్వు ఇంటూ ప్రేమ మైనస్ ద్వేషం ఈజ్ ఈక్వల్ టు సంతోషం. ఇది ఒక్క ఫార్ములా చాలు. లైఫ్ తాలూకు ఈ యాటిట్యూడ్ మీ టార్గెట్కి పెట్టుకుని వెళ్ళండి. సో పాజిటివ్గా ముందుకెళ్ళండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.